అందరికీ నమస్కారం. గత 5 రోజులుగా కర్నూలులో ఈ సమాచార సేకరణ కమిటీ కోసం నేను వచ్చి అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ సేకరించడం జరుగుతుంది. ఎంతోమంది యువత, వీర మహిళలు, అంటే 75 అబోవ్ ఏజ్ నిండిన వాళ్ళు కూడా వస్తున్నారు. అలాగే ఈరోజు కర్నూలు కాన్స్టిట్యున్సీ అంటే పార్లమెంట్లో ఆలూరు నియోజకవర్గం నుంచి అనితాబాయి గారు ఇక్కడికి వచ్చారు. 22 ఏళ్ళు, అంటే ఆమెను చూడొచ్చు మీరు. నేను వీళ్ళకి స్ఫూర్తి నింపడానికి రాలేదు, కానీ వాళ్ళే మా అందరికీ స్ఫూర్తి నించేటట్టు ఉన్నారు. మన జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు నచ్చి రాష్ట్రానికి మంచి జరిగితే, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మాలాంటి వాళ్ళకి న్యాయం జరగాలన్నా అది ఏకైక పార్టీ జనసేన పార్టీ, అండ్ అది పవన్ కళ్యాణ్ గారే సాధ్యం అని చెప్పి ఈరోజు ఈవిడ ఆమె కాళ్లతోనే అప్లికేషన్ నింపి జనసేన కోసం నేను పనిచేస్తానన్న ఆ తీరుని చూస్తుంటే నిజంగా కంటతడి పెట్టుకుని వీళ్ళు ఇలా చేసేవాళ్ళు మన పార్టీకి ఇంకా ఎంతో మంది ఉన్నారు అని ఆమె చెప్తున్న దాన్ని బట్టి నిజంగా హార్ట్ టచింగ్ అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఎంత ఇన్ డెప్త్ పెనిట్రేట్ అయ్యి ప్రజల్లోకి ఎంత ఒక ప్యాషనేట్గా రాజకీయాల్లో బయటికి చేయాలి, సామాన్యుడిగా రాజకీయం అందజేసే విధంగా, రాజ్యాధికారం వచ్చే విధంగా ఆయన ఎంత స్ఫూర్తి నింపారనేది ఇది చూస్తుంటే అర్థమవుతుంది. డెఫినెట్లీ వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా విజ్ఞప్తి, ఆమె కోరిన పార్టీకి పనిచేయడానికి సోషల్ మీడియా విభాగం, అలాగే స్పోక్స్ పర్సన్ లాగా వీర మహిళా విభాగంలో నేను పార్టీ కోసం కష్టపడతాను, పార్టీని బలపరచడానికి నా వంతు నేను కృషి చేస్తానన్నారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరుకుంటున్నాను, దయచేసి కన్సిడర్ చేస్తారండి. థ్యాంక్ యూ. నా పేరు పుజారి అనితాబాయ్. నేను ఆలూరు నియోజకవర్గం వెలుగుంద మండలం కర్నూలు జిల్లా నిర్నికదండ నుంచి వచ్చాను. ఒక లీడర్షిప్గా ఈ జనసేన యొక్క పార్టీలో నేను జాయిన్ అయ్యి ఎంతో మంది వెనుకబడి ఉన్నటువంటి మాలాంటి వాళ్ళని ఇంకా ముందుకు తీసుకొని రావాలని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయడానికి అవకాశం అనేది కల్పిస్తారు.